హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అన్నదానం, రక్తదానం నిర్వహించారు. జన సైనికులు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ జన సైనికులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కార్తీక్, రవికుమార్, జగదీష్, అఖిల్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. बीजेपी जिंदाबाद, जनसेना जिंदाबाद, डॉक्टर लक्ष्मण गारी नायकत्व वर्धिल्लाले, पवन कल्याण गारी नायकत्व वर्धिल्लाले, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले, बीजेपी जिंदाबाद, जनसेना जिंदाबाद, डॉक्टर लक्ष्मण गारी नायकत्व वर्धिल्लाले, पवन कल्याण गारी नायकत्व वर्धिल्लाले, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले, बीजेपी. మార్చి 14 ఏదైతే పార్టీ పెట్టి అక్కడ మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో ఉండి పార్టీ ఆవిర్భావ సభ చేసుకుంటున్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరి తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ ఎక్స్ రోడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. వచ్చి ఆ ఒక్క ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది కొణిదెల యువసేన టీం అండ్ హైదరాబాద్ పిఎస్పీకే ఫ్యాన్స్ టీం. ఇందులో మెయిన్ ఆర్గనైజర్స్ మా బాబన్న, అలానే మా హైదరాబాద్ పిఎస్పీకే ఫ్యాన్స్ తరఫు నుంచి కార్తిక్ అన్న. సో కళ్యాణ్ గారు లాస్ట్ టైం మంచి విన్ అయ్యారు కాబట్టి లైక్ ఆఫ్టర్ 10 years ఆఫ్ స్ట్రగుల్ సో గ్రాండ్గా చేయాలనుకున్నాం. ప్రతిసారి మేము మూవీ ఎంటర్టైన్మెంట్ లైక్ ఈవెంట్స్ చేసి కామన్ అయిపోయి, సో ఈసారి చారిటీ ఈవెంట్ చేద్దాం అనుకున్నాం. సో దాని సందర్భంగా బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. సో బాబన్న వాళ్ళు మన చిరు సార్ దగ్గర నుంచి పార్టీ తరఫున అట్లా 100 మంది వరకు ఇచ్చారన్న, ఇంకా వస్తున్నారు. అన్నదానం కూడా ఒక 600 members వరకు చేపించామన్న. అందరు ఇక్కడ వచ్చేయండి. ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ ముషీరాబాద్ అసెంబ్లీలో గాంధీనగర్ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు, చిరంజీవి, అదే రకంగా రామ్ చరణ్ యొక్క అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఎవరైతే సకాలంలో రక్తం అందకుండా అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, అంతేకాకుండా ఇవాళ పేద ప్రజలు కొంతమంది రక్తం కొనుగోలు చేయలేక సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతుంది. వారికి తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకు తడవకు వారు రక్త మార్పిడి జరిపితే కానీ వాళ్ళు ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ పరిస్థితి గమనించి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంది. ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజాసేవకు అంకితమై రాజకీయాలంటేనే ప్రజాసేవ అని భావించేటువంటి వ్యక్తి, వారిని వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని మరి ఈ యొక్క అభిమానులు దాదాపు 200 మంది పైగా యువకులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్తదానాన్ని వాళ్ళ దానం చేసి అనేక మంది ప్రాణాలు కాల్పడంలో ముందుకు వచ్చిన యువతను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.